అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి ప్రజాదరణ, సామాజిక గుర్తింపు. మనలో చాలామంది ముఖ్యంగా రాజకీయ నాయకులు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు మాకు ఏ విధంగా ప్రజాదరణ అనేది వస్తుంది, ఏ విధంగా సామాజిక గుర్తింపు వస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ప్రజాదరణను, సామాజిక గుర్తింపును ముఖ్యంగా సూచించే గ్రహాలు ఏంటి అనంటే గురు, శుక్రులు, సూర్యచంద్రులు మరియు రాహుగ్రహం. అదేవిధంగా మీ యొక్క జాతక చక్రం ప్రకారము 1వ భావం అంటే మీ లగ్నము, మీ 5వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు కూడా ప్రజాదరణను, సామాజిక గుర్తింపును సూచిస్తాయి. అయితే ముఖ్యంగా మీ జాతక చక్రం ప్రకారము మీ 10వ భావంలో శుభగ్రహాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. శుభగ్రహాలు ఉన్నట్టయితే అది మీకు ఖచ్చితంగా ప్రజాదరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సామాజిక గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నొచ్చేసి అమరకీర్తి యోగము అని అంటారు. సెకండ్ వచ్చేసి రాజయోగం. రాజయోగాలు చాలా డిఫరెంట్ రాజయోగాలుంటాయి. అయితే ముఖ్యమైన రాజయోగము ప్రజాదరణకి ఏంటి అనంటే మీ లగ్నానికి, మీ 10వ భావానికి మధ్యన పరివర్తన యోగం అనేది ఉండాలి. ఉంటే అది ఒక టైప్ ఆఫ్ రాజయోగం కింద కన్సిడర్ చేస్తారు. దానివల్ల ముఖ్యంగా సామాజిక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా బుధాదిత్య యోగం. సూర్యుడు మరియు బుధుల కలయిక. అయితే వారి మధ్యన గ్యాప్ వచ్చేసి మినిమం 14 డిగ్రీలు అనేది మాత్రం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళిద్దరు కంబస్ట్ అయి ఉంటే దానివల్ల రిజల్ట్స్ అనేవి రావు. ఇదే విధంగా పంచమహాపురుష యోగాలు కూడా ప్రజాదరణను, సామాజిక గుర్తింపును ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీ యొక్క జాతక చక్రంలో 10వ భావంలో, లగ్నంలో, 5వ భావంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవాలంటే మీకు అమరకీర్తి యోగం కానీ, రాజయోగాలు కానీ, ధనయోగాలు కానీ, బుధాదిత్య యోగాలు కానీ ఉన్నాయని తెలుసుకోవాలంటే పైన ఇచ్చినటువంటి మా యొక్క astrotoday.net వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల మీరు మమ్మల్ని కన్సల్టేషన్ అనేది చేయొచ్చు. సో ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, subscribe and share it with your friends. I'll see you later.